అలాంటి సమయంలో ఆయన ప్రభువుని స్తుతించుచు ఆయన జీవితాన్ని కొనసాగిస్తుంటే ఆయన దగ్గరికి 4 వ్యక్తులు వచ్చారు. మొదటి వాడు వచ్చి, నీ పొలం మొత్తం పోయింది అన్నాడు. బాగుంటుంది, సర్లే పోనీ అనుకున్నాడు. రెండవ వాడు వచ్చి, నీ పశువులన్నీ పోయినాయి అన్నాడు. ఇంకా బాధ ఉంటుంది, సర్లే పోనీ అన్నాడు. మూడవ వాడు వచ్చి, ఇదిగో నీ మందంతా నీ నుండి దూరం అయిపోయారు అన్నాడు. సరే పోనీ అన్నాడు. నాలుగవ వాడు వచ్చి, నీ గర్భమున పుట్టినటువంటి బిడ్డలందరూ ఒక్క దినమునే చనిపోయారు అన్నాడు. వెంటనే ఆయన పై అంగీని చింపి నేల పైన పడి ఏడవడం మొదలుపెట్టాడు. ఎంత దుఃఖమండి! సంపాదించుకున్న సంపద పోయి, ఆ తరతరాలుగా వస్తున్న ఆస్తులు పోయి, కడుపును పుట్టిన బిడ్డలు పోయి, అన్నీ పోతే ఎంత దుఃఖమండి! ఆయన దుఃఖపడుతూ ఒక మాట అన్నాడు. దుఃఖపడుతూ ఒక మాట అన్నాడు. ఏమిటా మాట అంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునిను, ఆయన నామము మహిమ పరచబడునుగాక. గట్టిగా చెప్పండి. భూమి మీద ఏమి జరిగినా అది మన జీవితములో ఎంతగా దాని ఎఫెక్ట్ తగిలిన మన హృదయము మాత్రం చెలించడానికి వీలు లేదు. మన కొరకు ప్రాణము పెట్టిన ప్రభువు తప్ప, నజరేయుడైన యేసు తప్ప మరి ఒక దేవుడు మనకి లేడు. అలాంటి దృఢమైన సంకల్పంతో మనం ఉన్నప్పుడు శోధకుడు ఎన్ని వేషాలైనా వేస్తాడు, ఎన్ని గెటప్పులైనా వేస్తాడు, ఎలాంటి మాయ మంత్రాలైనా చేస్తాడు. నేను లోకంలోకి వెళ్తలేదు సుమి, మీకు అర్థమవుతుంది అనుకుంటానే వచ్చేస్తున్నా. లేంటే ప్రతి ఒక్క శోధనను నేను లోకంలోకి తీసుకెళ్ళాలి, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలండి. కానీ తీసుకెళ్ళలే, మీకు అర్థమవుతుంది అనే అనుకుంటాను. ఈ మాయ మంత్రాల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము భ్రమలో నైనను దేవుడి నుండి మనం దూరం అవ్వడానికి ప్రయత్నం అనేది చెయ్యకూడదు. ప్రభు అట్లా చేయలే. ఒకటి, ఆయన ఆకలితో ఉన్నాడు, వాడు దానిని ఆయుధం చేసుకుని ఆయనను శోధించాలనుకున్నాడు. ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు ఇశ్రాయేలీలను మొదట్లో జ్ఞాపకం చేశారు కదా, మళ్ళీ జ్ఞాపకం చేసి ముగించేస్తాను చూడండి. ఈయన దగ్గరకు వచ్చి ఈయన్ని ఆకలి విషయంలో శోధించాలనుకున్నాడు. యేసు ప్రభు పడిపోయాడా? అలా చెప్పాలి, నేను ముగిస్తాను. పడిపోయాడా? పడలేదు. ఏమన్నాడు ఆయన? మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన కూడా జీవిస్తాడు అన్నాడు. ఈయన నిబ్బరంగానే నిలబడ్డాడు. కానీ ఆ రోజున ఇశ్రాయేలీయులు ఆకలి కొన్నారు అరణ్యంలో. ఏం చేశారు అప్పుడు? దేవుని మీద తిరుగుబాటు చేసి మోషే మీద సనగడం మొదలుపెట్టారు. ఇదిగో ఐగుప్తు నుండి మమ్ములను అరణ్యములోనికి తెచ్చింది ఆకలితో చంపడానికా అన్నారు. ఓడిపోయారా లేదా? ఓడిపోయారా లేదా? ఇక్కడ ప్రభు ఏమన్నాడు? మనిషి రొట్టె వలనే బతకడు, మరి వాళ్ళు మాకు ఆ భోజనం ఉంటే చాలన్నారు, భోజనం పెట్టి చంపే చాలన్నారు. వాళ్ళు ఓడిపోయారు. యేసు ప్రభు వారిని గెలిపించు నిమిత్తము ఇక్కడ శోధకుడిని ఓడించాడు. రైట్? ఎందుకంటే నేను ప్రారంభంలో ఆయన అరణ్యానికి వెళ్ళడానికి గల కారణం ఏంటో ఎత్తా. అందుకే ఇప్పుడు మీకు ఆన్సర్స్ ఇచ్చి ముగించేస్తాను. ఒకటి, ఈయన అరణ్యానికి ఎందుకు వెళ్ళాడు అని అంటే, అలనాడు అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీలను 3 రకాలుగా వాడు శోధించాడు. తద్వారా నేను ఏదో సాధించానని గర్వించాడు. ఆ గర్వాన్ని అణుచుట నిమిత్తం ఈయన కూడా వాడిని ఎక్కడికి తొలగిపోయాడు? అరణ్యానికి తొలగిపోయాడు. అక్కడికి పాయింట్. ఇందులో 3 విషయాలు చెప్పాను నేను. ఒకటి, ఈ అలనాడు అరణ్యములో
ఇశ్రాయేలీలు ఆకలితో ఉన్నప్పుడు వారిని శోధించాడు, వాళ్ళు ఓడిపోయారు. ఈ అరణ్యములో యేసు ప్రభువుని వాడు శోధించాడు, ఈయన జయించాడు. ఓకేనా? అలాగునే నేనేమంటానంటే, అలనాటి ఇశ్రాయేలీల వలె కాకుండా నేడు క్రైస్తవులని పిలువబడుతున్న క్రీస్తు శరీరమా, మీరు జయించేవారే తప్ప ఓడిపోయేవారు కాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా పాయింట్. రెండవ విషయానికి వస్తే, అరణ్యమునందు వారు దేవునిని శోధించారు. ఏం చేశారు? దేవునిని శోధించారు సాతాను వలన. ఇక్కడ ప్రభు అన్నాడు, ఎట్టి పరిస్థితులలోనూ దేవుణ్ణి శోధింపకూడదన్న విషయం తెలియదా? అలాగున లేఖనములో రాయబడి ఉంది, ఆ సంగతి నీకు తెలియదా అని వానిని ఓడించాడు తప్ప ఈయన ఓడుకో ప్రయత్నం అనేది చేయలేదు. ఇక మూడవదిగా, అరణ్యములో వాళ్ళు కోత పోసిన విగ్రహమును ఒకటి చేయించి దానికి సాష్టాంగము పడ్డారు వాడి శోధన మూలంగా. ఇక్కడ ప్రభువుని, ఇదిగో నీవు నా కాళ్ళు మ్రొక్కు, ఇదంతా నీకు ఇస్తానంటే దేవునికి తప్ప నరుడు మరి ఎవ్వరికి సాగిల పడకూడదన్న సంగతి నీకు తెలియదా? మొదట నా యొద్ద నుండి వాడి 3 ప్రయత్నాలు అయిపోయింది. అలనాటి అవ్వ దగ్గర నుండి వాడికి తెలిసిన 3 ప్రయత్నాలు, ఒకటి ఆకలితో పడగొట్టడం, రెండోది దేవుణ్ణి శోధించేటట్లుగా, అంటే మన విషయంలో మేలు కలగడం లేదని దేవునికి శోధనకరమైన ప్రార్థనలు చేసేటట్లుగా చేస్తాడు. మూడవదిగా, మనల్ని దేవుని నుండి డైవర్ట్ చేయడానికి వాడే దేవుణ్ణి అన్నట్లుగా క్రియేట్ చేసుకుంటాడు. ఈ రోజున సేవకుల్లో కూడా కొందరు వారిని చూపించడం కొరకని చెప్పి వారిని పూజించేటట్లుగా చేయించేసుకుంటున్నారు. సేవకులు బ్రతికుండగానే వారి మీద పాలు పోసి అభిషేకించే దౌర్భాగ్యపు క్రైస్తవ స్థితిలో ఉన్నాం మనం. ఎంత ఘోరము కదా! దేవునికి చెందవలసినటువంటి మహిమ మరి ఎవ్వరికి చెందకూడదని లేఖనము తెలియచేస్తూ ఉంది. అదే విషయాన్ని ప్రభు సాతానుతో చెప్పాడు, దేవునికి తప్ప నరుడు ఎవ్వరికి మొక్కకూడదని లేఖనంలో. వాడు 3 ప్రయత్నాలు అయిపోయి వాడు పోయాడు. నెక్స్ట్ ఏం జరిగింది? పరలోకములో నుండి దేవుని దూతలు దిగి వచ్చి ఆయనకు పరిచారము చేయుట ప్రారంభమైపోయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉపవాసములు చేయునప్పుడు శోధకుడు శోధించుటను ఆరంభిస్తాడు. ఒకటి తిండి వలన, రెండవది దేవుణ్ణి శోధించులాగున, మూడవది దేవుని నుండి మనలను దూరము చేయులాగున. నీవు నిలవబడి చూడు, వాడు పారిపోతాడు. అప్పుడు దేవుడు తన దూతలను నీ దగ్గరికి పంపి నీకు పరిచారకులగునట్లుగా చేస్తాడు. గట్టిగా చప్పట్లు. అంటే నీకు అర్థం అవ్వలేదు కాబట్టి మీరు చప్పట్లు పట్టలేదు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దూతలు పరిచారం చేయడం అంటే ఏంటో తెలుసా? నీవు ఈ 40 దినాలు కన్నీరు కార్చవే, ఈ 40 దినాలు కడుపు మార్చుకున్నావే, ఈ 40 దినాలు కాళ్ళను కుదురుగా కట్టుకుని ఎక్కడికి పోకుండా దైవ సన్నిధిలోనే ఉన్నావే, కొర్నేలి దగ్గరికి దూతను పంపినటువంటి దేవుడు, యేసు ప్రభు దగ్గరికి దూతలను పంపినటువంటి దేవుడు నీ దగ్గరికి కూడా పంపి, అంటే నీ దగ్గరికి అంటే నేను ఎవరెంత చూపిస్తున్నానో ఆ ఒక్క పాప దగ్గరికేనా కాదు, ఇక్కడ ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి నరుడు
దేవునికి అనుకూలముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాతానులను జయించిన ప్రతి ఒక్కరి యొద్దకు పంపి నా బిడ్డకి ఏం కావాలో అడుగు. వారి దీక్ష నేను మెచ్చాను, వారి ఉపవాసము నాకు నచ్చింది, వారి పట్టుదల నాకు అంగీకారమైనది, వారి ఎడల నేను కార్యమును చేయాలనుకుంటున్నాను. వారికి ఏమి కావాలో అడుగంటే ఈ దూతలు వచ్చి నీ అంతరంగ ఉద్దేశాన్ని తెలుసుకుంటారంట. నువ్వు దేనికున్నావో ఉపవాసం, నువ్వు దేనికి ఉన్నావో దీక్ష, నువ్వు దేనికి కట్టుకున్నావో ఈ నడుము అంటే ఉపవాసమును ఈ కట్టును తెలుసుకుని పోయి ప్రభువా వాళ్ళు ఈ కోరికతో ఉన్నారు అని అంటే దేవుడు అది ఆ కార్యము వారి పట్ల నెరవేరును గాక. అప్పుడు ఈజీ అయిపోద్ది మన ఉపవాసం, అప్పుడు ఈజీ అయిపోద్ది మన ఉపవాసం. అందుకే నేను ఏమంటాను అని అంటే పిల్లలారా, ఈ రోజు నుంచి దైవ సన్నిధిలోనికి మీరు వచ్చినప్పుడు కిరాణా కొట్టి దగ్గరికి మనకు కావలసినవి ఏవో ఒక లిస్టు రాసుకుని పట్టుకెళ్ళినట్లుగా ప్రార్థనా స్థలంలోనికి వచ్చినప్పుడు ఆ లిస్టును అడగమోకండి. దేవా, నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చుచోని. ఇక నీకు ఏ కోరిక అక్కర్లా, ఇక నీకు ఏ కోరిక అక్కర్లా. నా ఎడల నీ చిత్తం ఏమిటో అది నెరవేర్చు. అబ్రహాము ఎడల నీ చిత్తం, ఆయన్ని విశ్వాసులకు తండ్రిని చేయాలనుకున్నావు, చేసావు. మోషే ఎడల నీ చిత్తం, అతన్ని ఇశ్రాయేలీయులకు నాయకుడిని చేయాలనుకున్నావు, చేసావు. దావీదు ఎడల నీ చిత్తం, అతన్ని ఇశ్రాయేలీయులకు రాజును చేయాలనుకున్నావు, చేసావు. ప్రవక్తల ఎడల నీ చిత్తం, భక్తుల ఎడల నీ చిత్తం, బాధుల ఎడల నీ చిత్తం ఒకటి నెరవేరుస్తున్నావు. నా ఎడల నీ చిత్తం ఏమిటో అది కూడా ఈ ఉపవాసములో నెరవేర్చమని మనము అడిగిన ఎడల నిశ్చయముగా ఆయన చిత్తము నెరవేరిన నాడు నీవే లేచి అందరూ ఆశ్చర్యపడు మహిమకరమైన సాక్ష్యము నీ జీవితంలో ఏమి జరిగిందో అది చెప్పునట్లుగా నా దేవుడు ఈ ఉపవాసాలలో మిమ్మల్ని పట్టుకుని అలాంటి ఒక అద్భుతము మీ ఎడల జరిగించును గాక. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, నిలవబెట్టి మాట్లాడించిన నీ మాటలు నీరు కట్టి నీ పిల్లల హృదయముల యందు ముద్రించింది. నీ చిత్తమును వారి పట్ల నెరవేర్చండి. ఈ త్వరలో మధ్యాకాశమునకు మేఘార్హుడై రానయ్య యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. ఈ గొప్ప ప్రేమతో నీ మధ్యకి పిలిచి నాకు అవకాశం ఇచ్చిన తమకి నా హృదయపూర్వక మరణాత. అలాగనే ఆలస్యం అయినదని కాక